ఎవరైతే బుల్లితెర నటుడు, ఒకప్పుడు ఈటీవీని డామినేట్ చేసిన నటుడు, ఈటీవీలో ఒక వెలుగు వెలిగినటువంటి నటుడు, అలాగే సుదీర్ఘకాలం బుల్లితెర మీద అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించిన నటుడు ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి అట కదా. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ సాంగ్కి సంబంధించినటువంటిది గూ 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 పా 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 దే 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 దింబంటూ పాడినటువంటి పాట. పాప ఆయన అయితే ఇట్లాంటి యాటిట్యూడ్ ఎప్పుడు ప్రదర్శించలేదు, చాలా వినమ్రంగా ఉంటారు. ఏదైనా ప్రోగ్రాంలకు వెళ్ళినా కూడా బాధ్యతాయుతంగా ఉంటారు. ఇప్పుడు మనం తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడకపోయినా పర్లేదు, తల్లిదండ్రుల గౌరవాన్ని జడగొట్టకూడదు. ఇప్పుడు ఈ కుర్రోడు చేసిన పనికి వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాట్లాడుతున్నారు, చంద్రహాస్ గురించి. వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ పెంపకం లోపం అనడానికి కూడా లేదు. అతనే చెప్తున్నాడు కదా, వాళ్ళ పెంపకం లోపం కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటామని. కానీ ఏదైతే చేసిందే బూతు పని, చేసిందే వెధవ పని, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ అశోక్, జర్నలిస్ట్ అశోక్ని ఏదో చేసేస్తానని వార్నింగ్లు ఇవ్వడం, అట్లాగే నేను క్షమాపణ చెప్పాల్సిన పని లేదు, నన్ను చాలామంది ట్రోల్ చేశారంటే నువ్వు సినిమాల్లో అందరి నటనని అద్భుతమైన ఎవడు చెప్పడు. నువ్వు జనం ముందుకు వచ్చి టెస్ట్కి నిలబడ్డావు, మార్కులు జనం వేస్తారు. ఆ మార్కులు ఎట్టేస్తే ఎట్లా, అట్టేస్తే ఎట్ట అంటే కుదరదు. నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామినర్ ఎవరైతే పరీక్ష పేపర్లు దిద్దుతారో వాళ్ళు నీ సిలబస్లో కరెక్ట్గా రాసావా లేదా అన్నది చూస్తారు. కానీ నాకు ఇష్టమైంది నేను రాశాను, నువ్వు చూసుకుని నువ్వు సచ్చినట్టు మార్కులు వేయంటే కుదరదు. అట్లాగే ఇక్కడ వచ్చింది. ఇకపోతే అతను పాడిన ఈ బూతు పాట సందర్భంలో చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళ గురించినటువంటి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటయ్యా అంటే ఈ నటుడు జేడీ చక్రవర్తి చప్పట్లు కొట్టినట్టుంది, సంతోషపడుతున్నట్టుంది. అది సినిమాలు ప్రమోట్ చేసేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బుర్రను ఉపయోగించి కొత్త ఆలోచనలతో కూడా ప్రేక్షకులను ఆకర్షించాలి తప్ప అర్ధనగర ప్రదర్శనలో అసహ్యం కలిగించే భాషతో కాదు అంటూ స్టేట్మెంట్ ఇస్తూ, నేను అక్కడ చప్పట్లు కొట్టినట్టు చూపెడుతున్నారు, అది కట్ చేసి పెట్టింది, ఆ తరహా పాట పాడిన సందర్భంలో నేనేమి అభినందించలేదు అని తేల్చి చెప్పారు. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి ఆ ముసలివాళ్ళ గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ చూస్తూ కూర్చుని ఏదో ఇలా భయంతో వస్తే చూస్తున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముష్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముష్టివాడు ఎవరు ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇది ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.